ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తీవ్ర కలకలం రేగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులోని బంగారం మాయమవడం స్థానికంగా సంచలనంగా మారింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో గత శనివారం సుమారు 30 కాసుల బంగారం మాయమైనట్లుగా వెలుగు చూసింది. బ్యాంకులో ఉండే గోల్డ్ అప్రైజరే ఈ బంగారాన్ని మాయం చేసి పరారైనట్లుగా సమాచారం. విషయం తెలుసుకున్న సుమారు 250 మంది ఖాతాదారులు ఈ రోజు సోమవారం ఉదయాన్నే బ్యాంక్ వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. తాము కుదవపెట్టిన బంగారం సురక్షితంగా ఉందో లేదోనని భయాందోళనతో బ్యాంకును ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగప్రవేశం చేసి ఖాతాదారులకు నచ్చచెప్పి టెంట్లు వేసి కూర్చోపెట్టారు. అలాగే బ్యాంక్ రీజనల్ మేనేజర్ కూడా అక్కడికి చేరుకుని బాధ్యతలతో మాట్లాడారు. ప్రస్తుతం 100 మందిని ఖాతాదారులకు టోకెన్లు ఇష్యూ చేసి 10 మంది చొప్పున లోపలికి పిలిచి వారి ఖాతాల్లోని బంగారాన్ని చూపిస్తున్నారు. రాణి సార్, మాది వేగవరం. నేను ఒక 30 కాసులు బంగారం దాకా పెట్టాను సార్. ఇప్పుడు నాకు ఉందో లేదనని భయంగా ఉంది. నాకు రాత్రే తెలిసింది సార్. నేను భయంతో వచ్చాను, కానీ నాకు ఏ సమాధానం చెప్తలేదు, లోనికి వెళ్ళనివ్వట్లేదు అసలు. మరి నాకు ఉందో లేదా అనే దాని గురించి నాకు తెలియట్లేదు సార్. మేము రూపాయి కష్టపడి పోగేసుకుని తినక సంపాదించుకున్నాం సార్. బ్యాంకులోనే సేఫ్టీ లేకపోతే ఇంక మేము ఏం చేస్తాం సార్? మేము ఎవరిని అడుగుతాం సార్? ఇంట్లో పెట్టుకుంటే భయం, ఏదో ఒక దానికొద్దే ఇందులో పెట్టుకుంటే ఇందులో భయం. మేము ఇంకెక్కడ పెట్టుకోం సార్. మాకు సమాధానం చెప్పాలి కదా సార్. అసలు 30 కాసులు దాకా ఉంటుంది సార్. అమౌంట్ 24,000 తీసుకున్నాం, 24 లక్షలు తీసుకున్నాం సార్. మాకు ఏ సమాధానం లేదు సార్. ఇప్పుడు లోన్కి వెళ్ళనివ్వట్లేదు. మాకు భయంగా ఉంది, ఉందో లేదో నేను భయంగా ఉంది. మాకు ఉన్నాయి సార్, రిసిప్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. మాది నాగలూరు అండి. నా పేరు గంగాధర్ రెడ్డి అండి. 50 కాసులు బంగారం పెట్టండి బ్యాంక్. అది వ్యవసాయ నిమిత్తం పెట్టండి, కొంత మాత్రం పెట్టండి. అది ఏమైంది తెలుస్తుందండి. చేపించండి ఒకటి 5 మంది చేపి తీపిచ్చేసుకున్న దానికి ఏదో రాజకీయాలండి, ఏదో సబ్సిడీ వస్తాయి, మార్పులు వస్తాయి అన్న లెక్క మీద తీయలేదండి. నేను టోకెన్ ఇచ్చానండి, చెక్ చేసి చూపిస్తామంటున్నారండి. నా పేరు గంగాధర్ రెడ్డి అండి. నా పేరు రమాదేవి అండి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 11 కాసులు బంగారం పెట్టాను సార్. నేను నాకు ఇలా అని చెప్పేసి బ్యాంకు దోపిడీ జరిగిన సంగతి తెలిసింది సార్. తెలిసిందని చెప్పేసి తెలుసుకుందామని వచ్చాను సార్. ఇక్కడ చాలా మంది కూడా అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారండి. అన్యాయం జరిగింది సార్. ఇక్కడ మాకు బంగారం ఉందో లేదో కూడా క్లారిటీ అనేది లేదు సార్. బ్యాంకు కూడా నేను ఒక్కదాన్నే కాదు అండి, అందరూ కూడా న్యాయం చేయాలి సార్. ఇక్కడ బ్యాంక్ కడను అసలు బ్యాంకులో దాచుకుంటే బ్యాంకులో దొంగలు ఉంటే మాకు అసలు మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలి సార్? ఎటుగా ఉన్నారు